ఆమె అమాయకంగా ఒక కత్తెరతో తన చేయిని కోసుకుంది. పక్కింటి వాళ్లకు తాను డబ్బులు ఉమ్మగలమని చూపించాలనే ఉద్దేశంతో ఇలా చేసింది. కానీ ఆ పక్కింటి మహిళ ఈ విషయం ఊరంతా చెప్పేసింది. లోభంతో కళ్ళు మూసుకున్న ఊరివాళ్లు ఆమె దగ్గరికి వచ్చి బలవంతంగా డబ్బులివ్వమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఆమెకు వేరే మార్గం లేక మళ్లీ తనను తానే గాయపరుచుకుంది. ప్రతిసారి గాయపడితే నోటి నుంచి నాణాలు బయటపడేవి. ఆమె పూర్తిగా అలసిపోయింది. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆమెను వదల్లేదు. అతడు ఆమెను కొట్టాడు, తన్నాడు. బాధ ఎక్కువైన కొద్దీ ఈసారి ఆమె నోటి నుంచి బంగారం బయటపడింది. అది చూసి అందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. కానీ ఆ బంగారం అందరికీ సరిపోలేదు. అందుకే వాళ్ళు ఆమెను ఇంకా హింసించడం మొదలుపెట్టారు. ఆమె నోటి నుంచి బంగారం పడుతూనే ఉండేలా కొట్టారు. చివరికి అందరికీ వాటా వచ్చే వరకు ఆపలేదు. కానీ మనిషి లోభానికి అంతముండదు. తర్వాత వాళ్ళు ఆమెను గదిలో బంధించారు. ఆమె ఊరికి డబ్బులు తెచ్చే యంత్రంగా మారిపోయింది. ఎవరికి డబ్బులు కావాలన్నా వచ్చి ఆమెను హింసించేవారు. చివరికి ఆమె తీవ్రమైన బాధతో చనిపోయింది. కానీ దేవుడు ఆమెపై కరుణ చూపించి ఆమెను మళ్లీ పుట్టించాడు. 1 నెల ముందు కాలానికి తిరిగి పంపాడు. నిజానికి ఆమె ఆ ఊర్లో ఒక డాక్టరు. ప్రతిరోజు ఊరి వాళ్లకు వైద్యం చేసేది. ఆ రోజు ఊరి బావిలో బంగారు వెలుగు మెరుస్తూ కనిపించింది. బావి నీరు మెరిసిపోయింది. ప్రమాదమేమైనా ఉందేమో తెలుసుకోవాలని ఆమె ముందుగా ఆ నీటిని తాగింది. అలా తాగిన తర్వాత ఆమెకు డబ్బులు ఉమ్మే శక్తి వచ్చింది. ఈ విషయం ఊరికి తెలిసిన తర్వాత వాళ్లు ఆమెను హింసించి చంపేశారు. ఇప్పుడు మళ్లీ పుట్టిన ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో గత జన్మలో ఆమెను ఎక్కువగా బాధించిన ఆ దుర్మార్గురాలు వచ్చి బావి నీటిలో సమస్య ఉందని చెప్పింది. నిజానికి ఆమె ఉద్దేశం ఆమెను మళ్లీ విషం తాగించేలా చేయడం. కానీ ఈసారి ఆమె ముందే పన్నాగం వేసింది. గత జన్మలో ఆమెను ఎక్కువగా కొట్టిన వ్యక్తినే ముందుగా ఆ నీటిని తాగించింది. మొదట అతడికి ఏమీ కాలేదు. 3 రోజుల తర్వాత ఆమె ఊరి వాళ్లందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తానని చెప్పింది. నిజానికి అతడికి కూడా డబ్బులు ఉమ్మే శక్తి వచ్చిందని బయట పెట్టాలనే ఆమె ఉద్దేశం. అతడికి అనుమానం వచ్చి పారిపోవాలని చూశాడు. కానీ ఆమె అతన్నే ముందుగా పరీక్షకు పిలిచి మేకులున్న కుర్చీపై కూర్చోబెట్టింది. అతడికి తీవ్రమైన నొప్పి వచ్చి నోటి నుంచి నాణాలు బయటపడడం మొదలైంది. అది చూసిన ఊరి వాళ్లు నిజం అర్థం చేసుకుని ఆయుధాలు పట్టుకుని అతడిపై దాడి చేశారు. బాధ పెరిగే కొద్దీ అతడు నిరంతరం డబ్బులు ఉమ్మసాగాడు. చివరికి ఊరి వాళ్లు అతడినే బంధించి డబ్బులు తెచ్చే యంత్రంగా మార్చారు. ఆమె మాత్రం ఈసారి వాళ్ల చేతుల్లోంచి తప్పించుకుంది.